కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు నీకు ఏ చిన్నది ఇచ్చినా పర్వాలా, ఏ తలాంతైనా పర్వాలా, కుద్దిదైనా పర్వాలా, ఆ కుద్దని నమ్మకంగా చెయ్యి. ఏం చేయాలా? నమ్మకముగా చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన చిన్నదే నమ్మకంగా చేసినప్పుడు, చిన్న దాంట్లో దేవుడు 10 పట్టణాల మీద, పెద్ద దాని మీద అధికారం చేస్తాడు. ఐ మీన్, నేను బైబిల్ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు నాకు మొట్టమొదటిగా నాకు సువార్త చెప్పిన సోదరుడు నాన్సరే బ్రదర్ ఉన్నారు. అప్పుడు ఒక మాట చెప్పాను నాకు ప్రారంభం. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు, తమ్ముడో మీరు చూసారుగా సోదరుని, చూసారు లేదా? నువ్వు బైబిల్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీకు అక్కడ ఏం పని చెప్పినా నాకు రాదు, నేను చేయను అనొద్దు. చివరికి అక్కడ నీకు లెటర్లను గడిగే పని అప్పు చెప్పినా, ఎడం చేత్తో గడగమంటే నువ్వు కుడి చేత్తో కడుకో. ఏం చేయాలి? నువ్వు ఎడం చేత్తో నిన్ను గడగమంటే నువ్వు కుడి చేత్తో కడుగో. చూస్తున్న దేవుడికి నీ తగ్గింపు కనపడితే అని నిన్ను ఆడుకుంటాడు. చూస్తున్న దేవుడికి ఏం కనబడాలా? నీ తగ్గింపు కనపడితే అని నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఇష్టం ఉండి లేనట్లుగా నువ్వు చేస్తే, దేవుడు నువ్వు చేసే పనిలో నువ్వు నమ్మకస్తుడు కాదు అని అనిపిస్తే, దేవుడిని తీసి పక్కన పెడతాడు, నిన్ను వాడుకోడు ఆయన. ఇక నువ్వే ఉంటావు కానీ నీ జీవితంలో దేవుడు ఉండడు అని చెప్పాడు. ఆ మాటలు నేను తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా నాకు అప్పచెప్పిన పని కూడా లెటర్లు కడగటమే ఇచ్చారు. మొదట్లో అదే ఇచ్చారు. బైబిల్ కాలేజీలో స్టూడెంట్లు అందరికీ పనులు ఉన్నాయి. అందరూ రోజుకు 1 గంట సేపు 2 గంటల సేపు పనులు చేయాలి. ఉదయాన్నే 6:30కు నాకు వచ్చిన పని కూడా అదే. ఒక్కొక్కరికి డ్యూటీలు వేసేవాళ్ళు. ప్రారంభంలోనే నాకు వచ్చిన పని కూడా అదే. నాకు ఆత్మీయ సహోదరుడు నాకు ఏ మాటలైతే బోధించాడో మాటలకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిని తప్పల. అంత శ్రద్ధతో నేను ఆ పని చేశాను. చిన్న పని కావచ్చు, ఏ పనైనా కావచ్చు. ఈ రోజున దేవుడు నాకు అప్పగించిన పని ఇది. ఈ పనిలో నేను నమ్మకంగా దేవుడి ఎదుట కనబడాలా. వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, 2 జంబులు నీళ్ళు పోసి పోదాం అనుకున్నాను అనుకో, వీళ్ళని నేను నమ్మించగలుగుతా. ఎవరిని నమ్మించలేను? నా దేవుడిని నేను నమ్మించలేను. కానీ నేను నమ్మకంగా మనుషులకు కాదు, దేవుడికి నమ్మకంగా ఉంటాను. అట్లా నేను అట్లాగే చేశాను, నమ్మకంగా చేశాను. తర్వాత అక్కడ నుంచి గడ్డి కోసే పని అప్పు చెప్పారు. గడ్డి కోసిన తర్వాత అక్కడ నుంచి ఆ తర్వాత గడ్డిని ట్రాక్టర్లో వేసుకొచ్చే పని అప్పు చెప్పారు. ఒక ట్రాక్టర్ తోలేవన్నప్పుడు ఆ ట్రాక్టర్లో వేసుకొచ్చి అక్కడ నుంచి ఆ బైబిల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరి మీద లీడర్గా ఉంచి వాళ్ళ అవసరాలన్నీ చూడండి. ఏమవుతుంది? ఆశ్రదించుకుంటూ అక్కడ నుంచి తర్వాత చెక్ పవర్ ఇచ్చారు. అందరికీ జీతాలు నా చేతితో ఇచ్చే అంతవరకు దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. ఆ తర్వాత గ్రామాల్లో మందిరాలు కట్టించడానికి ఎక్కడ ఏ ఊరు ఎక్కడ కట్టాలో, అక్కడ ఎన్ని లక్షలు అవుతాయో, ఎన్ని కోట్లు అవుతాయో, ఎంతంత చర్చలు వాటన్నిటి మీద నా చేతితో డబ్బులు ఇచ్చే అంతగా దేవుడు ఎక్కడ చూశాడు? దేవుడు కొద్ది పనిలో చూశాడు, కొద్ది పనిలో నమ్మకత్వాన్ని చూశాడు. ఎక్కడి దాకా తీసుకువెళ్ళాడు? అదే అంటాడు దేవుడు, నీకు అప్పగించిన దానిలో నీవు నమ్మకంగా ఉండటం నేను చూశాను కాబట్టి పెద్ద దాని మీద నిన్ను యజమానిగా అధికారినిగా పెట్టుతున్నావు. కాబట్టి చాలా పర్యాయాలు మన జీవితాల్లో దేవుడు మనం టెస్ట్ చేస్తాడు. నీకు ఇచ్చిన తలాంతులను వాడుకునే విషయంలో పరీక్ష పెడతాడు. వాడుకునే విషయంలో పరీక్ష పెట్టినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరుచుకోకపోతే నీకున్నది కూడా పోద్ది. ఒక ఆయనకి పాస్టర్ గారికి వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడట దేవుడు. బాగా వాక్యం చెప్పేవాడు పాస్టర్ గారు. ఒకరోజు మీటింగ్కి వచ్చాడు, కోటాలు పెట్టుకున్నారు. మీటింగ్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళ ముందే చెప్పాడు, అమ్మా నేను వస్తున్నాను కాబట్టి నాకు మంచి గారెలు తయారు చేయండి, నాకు గారెలు అంటే ఇష్టం, మంచి చికెన్ వండండి, బిర్యానీ వండండి, పలావ్ వండండి, అన్నీ చెప్పాడు. ఐటమ్స్ అంతా లిస్ట్ చెప్పాడు. వాళ్ళన్నీ చక్కగా రెడీ చేశారు. ఇక పాటలు పాడుతూ ఉన్నారు. పాడే టైం అయింది. అయ్యగారు మరి ప్రార్థన టైం ఏంటంటే, సంఘ పెద్దలు ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేసి స్టార్ట్ చేయండి అన్నారు. అయ్యగారు చక్కగా మొత్తం తింటా ఉన్నారు. పాటలు పాడతామంటే తింటున్నారు. పాటలు పాడుతున్న వాళ్ళనే పాడమన్నారు. పాటలు వచ్చినాయి. అయ్యగారి దగ్గరికి వచ్చి సంఘ పెద్దలు పిలిచిన వాళ్ళు, అయ్యగారు మరి వాక్యం చెప్పే టైం అయింది అంటే అన్నాడు. అస్సలు మనసు రావట్లా ఇప్పుడు. ఏంటి అస్సలు ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇప్పుడు అస్సలు మనసు రావట్లా. ఎందుకో కడుపు నిండా తిన్నాక కంటి నిండా నిద్ర వస్తుంది. ఒక్కసారి ఒక మంచం వేయండి పడుకుంటా అన్నాడట. ఏమన్నాడు? మంచం వేయండి హాయిగా పడుకుంటానన్నాడట. ఎప్పుడు? ఆడేమో జనాలు అందరూ రెడీ అయిపోయి పాటలు పాడి ఎవరి కోసం? అయ్యగారు వస్తారని వాక్యం చెప్తారు. పాడి వాళ్ళు ఎదురు చూస్తుంటే తినటానికి ప్రేరేపణ ఉందట. కోడిని కొయ్యండి అని అడగటానికి దేవుడు ప్రేరేపణ ఉంది. గారెలు వండండి అని అడగటానికి దేవుడు ప్రేరేపణ ఉంది. పడుకోవటానికి దేవుడు ప్రేరేపణ ఉంది. వాక్యం చెప్పడానికి ఏమి రావట్లేదంట. వాక్యం చెప్పడానికి ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించట్లేదు.
దేవుడు ఏమంటాడు అట్లాంటి వాళ్ళని చూసి? అంటే రైట్, సోమరపోతో ఏమంటాడు దేవుడు? సోమరపోతో, నీకు ఇచ్చిన తలాంతి నువ్వేం చేసావు? మట్లో పెడుతున్నావు అని దేవుడు కోప్పడతాడు. దేవుడు ఏం చేయాలా? మనకిచ్చిన తలాంతులను బట్టి మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అనేలా దేవుడు మనకిచ్చిన వాటిల్లో నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. మందిరం ఓడవండి అన్నావు అనుకో, ఉల్లంఘ నమ్మలు ఉడుతారు. ఉల్లంఘన కొంతమందికి ఎట్టకు 2 చీపుర్లో అట్టకు 2 చీపుర్లో అయిపోయిందన్న. ఎవరికోసం ఊడ్చావు? ఎవరికోసం ఊడ్చావు? అయ్యగారి కోసం. ఉడమన్నాడుగా ఊడ్చావు, ఉడమన్నాడుగా ఊడ్చావు. అదే దేవుడు అంటాడు, నీకు నేను చిన్న పని అప్పగించి పరీక్ష పెట్టాను, చిన్న దానిలోనే నువ్వు నమ్మకంగా లేవు, మొక్కుబడిగా పూర్తి చేస్తావు కాబట్టి ఇంకొకటి నేను నీకు ఇవ్వలేను, ఇంకొక ఆశీర్వాదాన్ని నీకేమీ ఇవ్వలేను. చెప్పులు లైన్లో పెట్టండి అన్నావు అనుకో, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఈ కాలుతో దంతే ఈ చెప్పు కిలోమీటర్ దూరం పడుద్ది ఆడ. మనకు చెప్పులు కాలుతో పెడతాం కదా, ఈ తీసి ఎట్టు పెడతా ఉంటాం, తీసి ఎట్టు పెడతా ఉంటాం. ఆ కాలుతో ఈ చెప్పులు లైన్లో పెట్టేటదంతే 4-5 చెప్పులు అన్ని తన్నుకుంటూ పోతాయి. ఎంత విధేయత ఉందో, ఎంత తగ్గింపు ఉందో. హెబ్రోను క్రమంలో చెప్పులు బయట విడిచే దగ్గర ప్రతి వారానికి ఒకళ్ళని పెడతారు. పెద్ద పెద్ద ఆఫీసర్లతో సహా వంగి కుడి చేత్తో చెప్పులు తీసి ఇట్లా లైన్లో పెట్టు. దేవుడు చూస్తాడు ఆ తగ్గింపును. నువ్వేం చేస్తావు తెలుసా? ఎడవటానికి క్రమం ఉండదో, ఒక తన్ను దంతాం మనం. ఎటుపోతే నీ వాడితో పాటు 4 అంతా గుంపులో అయిపోతుంది, కలిసిపోతా. అంతే వచ్చిన తర్వాత ప్రార్థన అయ్యాక దోలాడుకోవాలి, ఇలా గంట పట్టు దేడుందో అని చెప్పాలి. దేవుడు నీ యొక్క నమ్మకత్వాన్ని చూసినప్పుడు, దేవుడు నీకు అప్పగించిన చిన్న పనే కానీ, చెప్పులు క్రమంలో పెట్టే పని, ఊడ్చే పని, మందిరం పని, ఏదైనా పని, పరిచర్య ఏదైనా చిన్నది కానివ్వండి, చిన్నదానిలో దేవుడు ఏం చేస్తాడని నీ అభివృద్ధిని, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. చూసినప్పుడు అంటాడు, నేను నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను మరింత పై వాటి మీద నిన్ను అధికారినిగా చేయుదును అని. అప్పుడు నీవు నా సంతోషంలో పాలు పొందుతావు. ఎక్కడ? పరలోకంలో దేవుని సంతోషంలో పాలు పొందుతాం. తర్వాత 29వ వచనం, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఏం చేస్తాడు దేవుడు? దేవునిలో నమ్మకంగా ఉంటున్న వానికి ఇంకా ఇంకా సమృద్ధి ఇస్తాడట. సమృద్ధి అంటే రైట్, దేవునిలో నమ్మకంగా ఉంటున్న వానికి 1 కాదు 2, 3, 4 ఎక్కువ, ఇంకా ఆశీర్వాదాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. మనమేమో వాళ్ళని చూసి ఏందో ఈ దేవుడు అన్నీ వాళ్ళకే ఇస్తున్నాడు, మా ఇంట్లో ఒకటన్నా ఆశీర్వాదం రాదాయా? ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి దేవుడు? ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నారు కాబట్టి కలిగిన వానికే ఇవ్వబడుతుంది. నాకు మొదట్లో ఈ మాట ఫస్ట్లో యేసుప్రభు నమ్ముకున్నాం, నాకు అర్థం కాలే. లేని వానికి ఆ వచనం మరొకసారి చదవండి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. రైట్, కలిగిన వానికి ఇంకా 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 ఇస్తాడంట దేవుడు. లేని వానికి వాళ్ళ దగ్గర ముందు కూడా దేవుడు తీసేస్తాడంట. నాకు మొదట్లో అర్థం కాక ఈ మాట, ఇది ఏం దేవుడు ఎట్ట అన్నాడు ఏంటి, పొరపాటు పడ్డాడు ఏంటి అని నేను అపార్థం చేసుకున్నాను. కలిగిన వానికే ఇస్తాడట దేవుడు, లేని వానికి వాళ్ళ దగ్గర ముందు కూడా దేవుడు లాగేస్తాడట. ఏంటి అంటే, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైతే ఉందో ఆత్మీయ జీవితంలో దాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటా ఉంటే, నువ్వు అభివృద్ధి చేసుకున్న కొద్దిగా ఆశీర్వాదాలు ఇంకా ఇంకా దేవుడు ఇస్తూనే ఉంటాడట, ఇంకా ఇస్తూనే ఉంటాడట దేవుడు. నువ్వు కలిగి ఉన్నదానికి ఇంకా దేవుడు జతపరుస్తూనే ఉంటాడట. అయితే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కనుక నువ్వు వాడకపోతే, నీ దగ్గర ముందు కూడా దేవుడు తీసి ఉన్నోళ్ళకి ఇస్తాడట. ఏం చేస్తాడు? వాడే వాళ్ళకి ఇస్తాడట. నువ్వు ఎట్లాగూ దీన్ని వాడట్లేదు ఈ తలాంతును, కాబట్టి నీ దగ్గర ఉన్న తలాంత తీసి వాడే వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు నీ దగ్గర ఉన్నది కూడా పోద్ది. వాడే వాళ్ళకి దేవుడు, వాళ్ళకి ఆల్రెడీ 5 ఉన్నాయి, ఇప్పుడు నీది కూడా ఇస్తే 6 అవుద్ది. నీ దగ్గర 1 ఉంది, పోతే ఏముండదు, 0 అయిపోతావు. అది ఆ మాట అర్థం. మరి ఈరోజు మనం ఏ లెక్కలో ఉంటాం? సమృద్ధి లెక్కల్లోకి రావాలి.
దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చేటట్టు, ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు, మేలుల వెంబడి మేలులు. దేవునిలో నీకు ఇచ్చిన తలాంతులు, ఏ తలాంతులు ఉన్నాయో దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుడు నీకు ఏది ఇచ్చాడో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు దేవుడికి మహిమకరంగా వాడబడుద్ది. ఇదే గుర్తు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు ఒక ఆత్మ పరలోక రాజ్యానికి రావటానికి ఉపయోగపడుద్ది. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు సంఘానికి క్షమాభివృద్ధికరంగా వాడబడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇది తలాంతు. ఇలా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి చేసుకున్న కొద్దిగా దేవుడిని ఎట్లా నింపుతాడంటే సమృద్ధిగా. ఎట్లా నింపుతాడు? సమృద్ధిగా నింపుతాడు. ఆరంభంలో నీకు ఒక తలాంతే ఉండొచ్చు, ఒకటి వాడుకుంటా వస్తే 1, 2, 2, 5, 5, 10, 10, 20 ఎట్లా దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించి దేవుడి దగ్గర నమ్మకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 2 తీసుకున్న వ్యక్తి 2 మరలా 2 సంపాదించి దేవుడి దగ్గర నమ్మకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా ఏదో ఒక తలాంతి ఇచ్చాడు. పాటలు పాడటమో, వాక్యం చెప్పడమో, ప్రార్థన చేయటమో, ఉపవాసం ఉండటమో, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘంలో సహకారం నిలబడటమో, మందిర పరిచర్య, మందిర బయట పరిచర్య, ఏదో ఒకటి ఖచ్చితంగా నీకు ఉంటుంది. కొంతమందికి మందిర పరిచర్య ఉంటుంది, కొంతమంది మందిరం బయట చేసే పరిచర్య. ఇట్లా ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చింది అభివృద్ధి పరచుకో. దేవుడు నీకు ఇచ్చింది అభివృద్ధి పరుచుకుంటున్న కొద్దిగా దేవుని యొక్క సంతోషం నీళ్ళకు వస్తుంది. దేవుని సంతోషంలో నువ్వు పాలు పొందుతావు. దేవుని యొక్క సమృద్ధి నీకు నిండుగా ఉంటుంది. ఏది కొదువు లేకుండా దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఇక దేవుడు ఇప్పుడు ఒక్కటి ఇచ్చాడు, చూసారా? ఒక్కటి ఇచ్చినోడి దగ్గరకు వచ్చాడు. చూద్దాం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంటని కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువా? దేవుడు 1 తలాంతు ఇస్తే ఈ 1 తలాంతు తీసుకున్నాడు ఏం చేశాడట? అసలు దాన్ని ఏమీ వాడకుండా గుంట తీసి గుంటలో పెట్టి మట్టి కప్పేశాడు. ఏం చేశాడు? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎంతకాలమైందో, యేసు ప్రభువుని నమ్ముకుని పశ్చాత్తాపడిన రోజు దేవునికి గొప్ప తలాంతు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి చేసుకోవటంలో నువ్వు కష్టపడకపోతే సోమరువు అయిపోతావు. పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చాడు అనుకో దేవుడు, నువ్వు పాటలు పాడలేదనుకో, తర్వాత ఎప్పుడో ఒక్కసారి పాటలు పాడదానికి గొంతు తెరిస్తే ఇంకెవరు ఉండరు, గాడిద స్వరం అయిపోద్ది, కోయికల స్వరం కూడా. అందరూ పారిపోయి నాయన ఆపండ్రో బాబోయ్ అంటారు. ఎందుకో? తినగ తినగా వేమో తీయనుండు, పాడ పాడగా రాగం అతిశయిల్లో ఉండట. పాడంగా 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 రాగం కాస్త వినసొంపుగా మారుద్దట. తినంగా తినంగా వేపాకు కూడా తీగ మారిపోద్దట. అంటే ఏదైనా నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైతే ఉందో తలాంతును అభివృద్ధి చేసుకుంటూ అంటే దాంట్లో నైపుణ్యత కలిగిన వ్యక్తిగా వెళ్తావు. ఏమవుతావు? నైపుణ్యత కలిగిన వ్యక్తిగా వెళ్తావు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వేమి అభివృద్ధి చేసుకోకపోతే అటనే గుంట తీసి గుంటలో పెట్టావంటే నువ్వేమీ కష్టపడటల్లా, నువ్వేం చేయటల్లా, నువ్వేమీ కష్టపడటల్లా. కాబట్టి దాంట్లో నీకు ఎప్పటికీ అభివృద్ధి కలగదు, నైపుణ్యత అనేది రాదు. అప్పుడు దేవుడు వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి? సోమరి. ఏమన్నాడు? సోమరి. సోమరి వాణి చేతులు పని చేయనొల్లవు అంటాడు దేవుడు. ఏం చేయడు? సోమరివాడు పని చేయనొల్లడు, వాడి చేతులు కష్టపడటానికి ఒప్పుకోవట. సోమరివాణి ఇల్లు ఏమన్నాడు తెలుసా? సామెతల గ్రంథంలో సోమరివాణి ఇల్లు కురుస్తట, కప్పు కారుతుందట. వాడు వర్షాకాలం వచ్చేటప్పటికి చూసేటప్పటికి వర్షం పడతా ఉంటే అప్పుడు ఆలోచించండి, అరే వాన పడుతుందే ఇల్లు కప్పు కురుస్తుందే, వాన పడుతుంది ఇల్లు కప్పు కురుస్తుంది అన్నప్పుడు ఆలోచించి కప్పు కప్పుదాం అనుకుంటాడు. కప్పు కప్పుదాం అంటే వానాకాలం, ఇప్పుడు వానలు కురుస్తుంది, ఇప్పుడు ఏడ కప్పుతాం, వానలు కురుస్తుంటే ఎట్ట కప్పుతాం అంటాడట. వానాకాలం అయిపోయి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలం కప్పేంత అవసరం ఏముంది? ఏమంటాడట? ఎండాకాలం ఇప్పుడు కప్పేంత అవసరం ఏముంది అంటాడట. వాడు ఎంతసేపటికి వాడు కష్టపడటానికి ఇష్టపడ్డాడు కాబట్టి సాకులు చెప్తా ఉంటాడు. ఎండాకాలం ఇప్పుడు గప్పేంత అవసరం ఏముంది అంటాడట. వానాకాలం ఏమో వానలు వస్తుంటే వానలు ఎట్టగప్పుతాం అంటాడట. కాబట్టి మొత్తానికి ఏం చేయడం? సోమరివాణి చేతులు పని చేయనొల్లవు అన్నాడు దేవుడు. అందుకే దేవుడు నీకు పాటలు పాడేనో, వాక్యం చెప్పో, మందిరంలోనో, మందిరం బయటో, వాయిద్యాలో ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును కనుక నువ్వు అభివృద్ధి చేసుకోవటంలో కష్టపడకపోతే దేవుడు నీకు ఇచ్చే సర్టిఫికెట్, సాక్ష్యం ఏంటంటే
స్వామరివైన చెడ్డ దాసుడా. మంచి దాసుడా అన్నాడా? అభివృద్ధి చేసుకున్నారని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు దేవుడు. ఇచ్చిన తలాంతులను వాడకపోతే దేవుడు అన్నాడు చెడ్డ దాసుడా. ఏమన్నాడు? స్వామరివైన చెడ్డ దాసుడా. తలాంతు విలువ తెలియని వ్యక్తివి, తలాంతును వాడకుండా దాచిన వ్యక్తివి, చెడ్డ దాసుడా అంటాడు. ఈరోజు ఈ మాటలు మనలో, దేవునికి ఇచ్చిన తలాంతు వాడుతున్నవా దేవుని కోసం? దేవునికి ఇచ్చిన శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము, చదువు, తెలివితేటలు, భక్తి అంతా దేవుని మహిమ కోసం వాడకపోతే దేవుడు నిన్ను రేపు ఇదే అంటాడు, సోమరి అయిన చెడ్డ దాసుడా, నీకిచ్చిన బలము, నీకిచ్చిన చదువు, నీకిచ్చిన జ్ఞానము, నీకిచ్చిన వయస్సు, నీకిచ్చిన ఉద్యోగము, నీకిచ్చిన తెలివితేటలు ఇవేమీ నువ్వు వాడలేదు దేవుని మహిమ కోసం. చెడ్డ దాసుడా, సోమరిపోతూ అంటాడు. ఏమంటాడు దేవుడు? సోమరి చెడ్డ దాసుడు అన్నాడు. కాబట్టి ఆ మాట మనం అనిపించుకోకూడదు. 25వ వచనం, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. ఏమన్నాడు చివరికి? నేను భూమిలో దాచిపెట్టాను, నువ్వు తీసుకో. ఏంటట? భూమిలో దాచిపెట్టాను, నువ్వు నీది తీసుకో. పెట్టుకోండి. ఏమీ చేయటంలే. ఏం చేశాడట? దేవుడిచ్చాడు, చక్కగా మట్లో పెట్టాడు. దేవుడిచ్చాడు, చక్కగా గుంట తీసి గుంటలో పెట్టాడు. ఏమన్నా దాన్ని వాడాడా? వాళ్ళ ఏమీ సాధించని వాడు జీవితంలో. దేవుని కోసం నువ్వేమైనా సాధించావా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకు నువ్వేమైనా సాధించావా అంటే ఏం లేదు. ఏంటబ్బా నీ వల్ల దేవుడికి ఉపయోగం అంటే? నీ వల్ల దేవుడికి ఏం ఉపయోగం అంటే అవునుందా? దేవుడికి నువ్వు ఉపయోగపడకపోతే చివరికి నీ జీవితం నీకే ఉపయోగపడదు. దేవునికి నువ్వు ఉపయోగపడకపోతే నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల కుటుంబానికి కూడా నువ్వు ఉపయోగకరంగా ఉండలేవు. దేవుడి దగ్గర ఉపయోగపడిన జీవితం ఎవరికీ ఉపయోగపడదు. ఒక మాటలో అంతే. సోమరిపోతు వల్ల ఎవరికి ఉపయోగం? చివరికి ఇంట్లో వాళ్ళు తిట్టడమే, బయట వాళ్ళు తిట్టడమే, అందరు తిట్టడమే. ఎవరికి ఉపయోగం? దేవుడికి ఉపయోగం పడిన వాడు సమాజంలో, ఇంటిలో ఎవరికి ఉపయోగపడ్డు? ఇట్లాంటి వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. నీకు ఇచ్చాను 30 సంవత్సరాల ఆయుష్, 40 సంవత్సరాలు, 50, 60, 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. నేను ఇచ్చిన తలాంతుల వల్ల ఏమి సాధించావు నీ జీవితంలో అంటే వెనక్కి తిరిగి చూస్తే నీ వల్ల ఏమైనా 2 ఆత్మలు రక్షించబడ్డాయా? నీ వల్ల ఏమైనా 2 కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నాయా? నీ వల్ల ఎవరైనా 2 యేసు ప్రభు నమ్ముకొని నరకం నుంచి తప్పించబడ్డారా? నీ వల్ల ఒక 4 బాప్తిజం తీసుకున్నారా? నీ వల్ల 4 మేలు కలిగిందా? రక్షించబడ్డారా? సంఘంలో నువ్వేమన్నా చేసావా? పరిచర్య నీ వల్ల ఏమైనా అభివృద్ధి అయిందా? ఏమి సాధించావయ్యా నీ జీవితంలో ఈ 30 ఏళ్లలో అంటే నువ్వు చెప్పుకోవటానికి గుర్తులేముండవు. దేవుడు అంటాడు, సోమరి, ఏమీ సాధించలేకపోయావు. అన్నీ ఇచ్చాను, శక్తి ఇచ్చాను, బలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, వాటితో పాటు ఆస్తి ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాను, కుటుంబం ఇచ్చాను, భార్య, భర్త, బిడ్డలు అన్నీ ఇచ్చాను. ఏమి సాధించావు నా కోసం? ఏమీ సాధించలేకపోయాను ప్రభువా. గుర్తుపెట్టుకోండి, సాధించలేని స్థితిలో, ఏమీ సాధించలేని స్థితిలో దేవుని కోసం మనం ఉండకూడదు. సాధించడం అంటే అక్కలో మీరు ఇంకో మాట అనుకున్నారు, మేము ఇంట్లో సాధిస్తున్నామండి ఎవరిని? మా భర్తలను సాధిస్తున్నాం. ఆ సాధించటాలుగా దేవుడు అనేది సంపాదించటం. ఏంటది? సంపాదించటం. సాధించటం అంటే సంపాదించటం దేవుని కోసం. దేవుని కోసం నువ్వు ఏమి సంపాదించావు ఇది ముఖ్యం. ఏమి సాధించి పెట్టావు దేవుని కోసం? ఏ విజయాలు సాధించావు? ఏమి చేసావు? దేవుడికి మహిమ వచ్చేటట్లుగా, దేవుడు నీ వల్ల సంతోషపడేట్లుగా నీ జీవితంలో ఏం చేశావు? ఇది ముఖ్యం. ఏమీ లేకపోతే మనకు సోమరి అనే సర్టిఫికెట్ వస్తాడు. తర్వాత 27వ వచనం నుంచి, అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. ఆ 1 తలాంతుని అడిగాడు, నీ తలాంతు ఏం చేశావంటే, నీ తలాంతు నేను గుంట తీసి గుంటలో పెట్టాను అన్నాడు. అప్పుడు ఇచ్చిన ధనవంతుడు అన్నావు, నువ్వు అసలు అట్లా ఎందుకు చేశావు?
అదే తలాంతు నువ్వు పక్కన ఎవరికైనా వడ్డీకి ఇచ్చుంటే, సాహుకారులు వడ్డీ వ్యాపారస్తులకి, వాళ్ళన్నా కొద్దిగా అభివృద్ధి చేసేవాళ్ళుగా నీ వల్ల కాకపోతే ఏం కాకపోతే, నీ వల్ల కాకపోతే నీకు నేను 3,600 రూపాయలు ఇచ్చాను, అదే వడ్డీకి ఇస్తుంటే న్యాయంగా ధర్మంగా వాళ్ళు దానికి ఒక 10 రూపాయలు 5 రూపాయలు అని సంపాదించే వాళ్ళుగా నీ వల్ల కాకపోతే నువ్వెందుకు దాన్ని గుంట తీసి గుంటలో పెట్టి ఎవరికి కాకుండా చేసావు? ఏంటి నీ వల్ల? నువ్వు డైరెక్ట్గా అభివృద్ధి చేయాలా? దేవునికి చేతులందరూ అభివృద్ధి చేసుకోకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకి సహకారంగానైనా నువ్వు నిలబడాలి. అది దేవుడు ఇక్కడ చెప్పింది. దేవునికి సేవలో సహకారులుగా అయినా నువ్వు వాడబడాలా, సేవలో మందిరంలోనూ మందిరం బయట పరిచయను నువ్వు వాడబడాలా, ప్రత్యక్షంగానో పరోక్షంగానైనా నీ తలాంతు దేవుడి కొరకు వాడాలా. దేవుడు నీకు ఇచ్చిన సమయం, ఇప్పుడు నీ వయసు అంతా నువ్వు లెక్కేసుకో. నీ వయసు 20 అయితే 30, 40, 50, 60, 70, 80, 100 ఎంత అయితే అంత లెక్కేసుకో. ఇంత సమయంలో దేవుని కోసం నువ్వేం సాధించి పెట్టావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లోను, ఆరోగ్యములను, ఆర్థిక పరిస్థితులను, కుటుంబ జీవితంలోను, తలాంతుల్లోనూ దేవుని కోసం నువ్వేం చేసావు? దేవుడు ఒకవేళ ఇదే అంటే, నేను నీకు ఇచ్చిన సమయం అంతా వృధా చేశావు, నీకు ఇచ్చిన సమయం అంతా వృధా చేసావు, నువ్వేమి అభివృద్ధి చేసుకోలేకపోయావంటే దేవుడు అంటాడు, వీని తెచ్చిన ఒక్కటి కూడా తీసి 10 కలిగిన వానికి ఇవ్వండి. ఏమన్నాడు? ఆ ఒక్కటి కూడా తీసేసి 10 కలిగిన వాళ్ళకి ఇచ్చాడట. 10 ఉన్నోళ్ళు 1 వస్తే 11 అయింది. ఉన్నోడికి 1 కూడా పోతే ఇక అప్పుడు నువ్వు ఏడవటమేగా. ఇంకా దేవుడు నాకు ఏమి చేయటం లేదు, ఒక్క మేలు కూడా జరగట్లేదు. ఉన్నది పోగొట్టుకున్నావు. ఏం చేసావు? ఉన్న 1 పోగొట్టుకున్నావు. దేవుడి దగ్గర నమ్మకంగా ఉండలేక, దేవుని దగ్గర నీకు ఇచ్చిన దేవుడు వాడుకోలేక, అభివృద్ధి చేసుకోలేక 1 పోగొట్టుకున్నావు. సమయం వృధా చేసుకోబాకండి. దేవుడు మనకిచ్చిన సమయంలో ఏ రోజుకి ఆ రోజే లెక్కేసుకోవాలి. ఈరోజు నా కళ్ళ ముందు కనబడ్డోళ్ళు మరొక రోజు కనపడతారో కనపడరో, కాబట్టి ఈరోజు వాళ్ళకి శుభార్త చెప్పాల్సిందే. ఏం చేయాలి? ఈరోజు నా కంటి ముందు ఉన్నోళ్ళు మరొక రోజు నేను ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళు కనపడకపోవచ్చు, వాళ్ళకి నేను కనపడకపోవచ్చు. కాబట్టి ఈరోజు వాళ్ళకి యేసు ప్రభువు యొక్క సువార్త చెప్పాలి. యేసు ప్రభువు యొక్క రాజ్య సువార్త వారికి అందించాలి. దేవుని ప్రేమను గురించి వాళ్ళకి అందించాలి. కాబట్టి ఈరోజే నా జీవితంలో చివరి రోజు అనుకుంటా, ఉన్న సమయాన్ని ఏం చేసుకోవాలా? వృధా చేసుకోకూడదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలా సద్వినియోగం చేసుకుంటేనే దేవుడి దగ్గర నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదు పొందుతాం. దుర్వినియోగం చేసుకుంటే సోమరువైన చెడ్డ దాసుడా అంటాడు. ఏమంటాడు? తర్వాత చూడండి 24వ వచనం. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైనా కటుండవని నేను ఎరుగుదును. 1 తలాంతు తీసుకున్న లెక్క అడిగితే వాడు చెప్పిన సాకులు ఏమంటా, నువ్వు నాకు తెలుసు, నన్ను వచ్చి లెక్క అడుగుతావు అని తెలుసు, నాకు 1 ఇచ్చినోడు మళ్ళీ నువ్వు వచ్చి నాకు లెక్క అడుగుతుంది తెలుసు, అందుకే నువ్వు ఇచ్చింది భద్రంగా మట్టిలో పెట్టాను అన్నాడు. నువ్వు ఎట్లాంటి వాడివో కూడా నాకు తెలుసు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు చాలా కఠినమైన వాడివి. ఏమన్నాడు? నువ్వు విత్తన చోట కోసేవాడివి, నీవు కఠినమైన వాడివి, అందుకే నాకు తెలుసు, నేను దాన్ని భద్రంగా పెట్టాను అంటూ ఏవో సమాధానం సరిగా లేదు, మాట్లాడే విధానం కూడా సరిగా లేదు. ఏమి లేదు? మాట్లాడేటప్పుడు ఇచ్చినోడి దగ్గర పుచ్చుకున్నాడు ఎట్లా మాట్లాడాలా చెప్పండి? ఎట్లా మాట్లాడాలా? ఇచ్చుకున్నోడి దగ్గర పుచ్చుకున్న ఎట్లా మాట్లాడాలా? మన దగ్గర ఒక సామెత ఉంది, డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చినోడు ఏగైతాడో పుచ్చుకున్నాడు పులు అవుతాడట. అవుతాడు. డబ్బులు ఇచ్చినోడు ఏగైతుడు, పుచ్చుకున్నాడు పులు. ఎత్తలే పోవా, అడిపోతా ఊరదిలి పెడి వెళ్ళిపోతారా ఏంటంటావు? పుచ్చుకున్నాడేమో పుల్లాగా మాట్లాడతాడు, ఇచ్చినోడేమో మైకి ఈయన మైకి ఈయన, ఇచ్చినోడు ఈగైతే. ఇది మనం లోక సామెత. కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చినప్పుడు నీకు తలాంతు నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు సాకులు చెప్పి సరిగ్గా జవాబు చెప్పలేదనుకో, తర్వాత ఒక స్థలం దొరుకుద్ది నీకు, ఆడికి వెళ్ళిపోతావు. తీసుకెళ్ళి నిండుగా మడుతున్న అగ్నిగుండంలో పడేస్తాడు. సమాధానం సరిగ్గా ఉండాలి. ఇచ్చిన దానికి లెక్క సరిగ్గా చెప్పాలా. ఏమన్నాడు? నీవు కఠినుడువు, దేవుడు కఠినుడా. నీవు విత్తన చోట కోసేవాడివి, దేవుడు విత్తనాలు ఎత్తుకుండా కోసాడు. నీకు ఈకుండా అడిగాడు, నీకోసం ప్రాణం పెట్టకుండా దేవుడు ఏమని అడిగాడా? ఇచ్చే అడిగాడు. నేను ఇచ్చాను, నేను ఇచ్చింది ఏం చేసేవాడిని లెక్క అడిగాడు. అడుగుతాడు దేవుడు, మనలందరం లెక్క అడుగుతాడు.
నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆర్థికమైన వనరులు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, చదువు ఇచ్చాను, తెలివితేటలు ఇచ్చాను, తలాంతులు ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. ఎంత వాడావు నా కోసం అంటే ఓ సాకులు చెప్తే కుదరదు. దేవుడి దగ్గర, మనుషుల దగ్గర చెప్పొచ్చు. అన్న నాకు మొన్న ఒక 10,000 వచ్చాయి, 10,000 ధరలు అయిపోయాయి. దేవుడికి ఎవరిని ఇచ్చావా? ఇక ఏడన్నా ఇచ్చేది ఏడున్నాయి? మనుషుల దగ్గర నువ్వు ఎన్నన్నా చెప్పచ్చు. దేవుడి దగ్గర నీ పప్పులు అడకం, దేవుడి దగ్గర కుదరవు. దేవుడి దగ్గర సమాధానం సరిగా జాగ్రత్తగా చెప్పాలి. ఎట్లా చెప్పాడు? 1 తీసుకున్నాడు, 5 తీసుకున్నాడు, వినయంగా చెప్పాడు. 2 తీసుకున్నాడు, వినయంగా చెప్పారు. 1 తీసుకున్నాడే సరిగా సమాధానం సరిగా లేదు. సరిగా సమాధానం విధేయతతో తగ్గింపుతో చెప్పలే. 1 తీసుకున్నాడు, ఎగిరిపడతా చెప్పాడు. ఏం చేశాడు? నువ్వు కఠినుడువు. ఎవరిని? ఇచ్చినోడు అన్నాడు. నువ్వు కఠినమైన వాడివి, నాకు తెలుసు, ఎటగారు తెలుసో. నువ్వు కఠినమైన వాడివి, నువ్వు మంచోడివి కాదు, నువ్వు కఠినమైన వాడి. మెత్తకుండానే కోత కొద్దామని చూస్తావు నువ్వు, అందుకే నువ్వు ఇచ్చిన తీసుకెళ్ళి గుంటలో పెట్టారన్నాడు. ఇప్పుడు వెంటనే కోపం వచ్చి, అది తెలుసా, నేను కఠినుడని నువ్వు ఎరుగుదువా? కోపంతో ఉన్నాడు. అయితే అట్లాంటప్పుడు నేను ఇచ్చింది నువ్వు ఇంకా వేరొకరికైనా ఇవ్వాలిగా. నువ్వు వాడకపోతే వేరొకరికి ఇస్తే వాళ్ళని వాడుకునే వాళ్ళుగా. మట్లో పెట్టి ఎందుకు పాడు చేసావు? ఈరోజు దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. దేవుడు మన దగ్గర నుంచి 100 వరాలు 1000 డబ్బులు ఏం అడగట్టల్లా. దేవుడు నీకు నీ భక్తి జీవితంలో నీ భక్తులను ఎదగటానికి ఏది ఇచ్చాడో దాన్ని అభివృద్ధి చేసుకో. దేవుడికి దగ్గరగా రావటానికి నీకు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో. నువ్వు ఎంత దానిని అభివృద్ధి చేసుకుని దేవుళ్ళు వాడతా ఉంటే దేవుడు అంతకంతకు నీకు ఇంకా సంతోషాన్ని, సమృద్ధిని ఇస్తాడు. గొప్ప సంతోషము నీ జీవితంలో, కుటుంబంలో ఉంటుంది, సమృద్ధి నీ జీవితంలో ఉంటుంది. సాకులు చెప్పొద్దు. నాకు కుదరలేదండి, నాకు వీలు పడలేదండి, నాకు అది చేయలేదండి, ఇది చేయలేదు, నాకు రాలేదండి, నాకు తెలియదండి, ఈ సాకులు చెప్పొద్దు. సాకులు దేవుడు ఎప్పుడు వినడం. దేవునికి కావాల్సింది సోమరితనం కాదు. సోమరి వాళ్ళే సాకులు చెప్తారు. దేవుడికి కావాల్సింది సంపాదించటం, ఆత్మల సంపాదించటం, ఆత్మీయులను అభివృద్ధి చేసుకోవటం. చివరిగా ఈ వ్యక్తి పరిస్థితి 30వ వచనం. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున నేను. ఏముందంటే చివరికి 1 తలాంతు తీసుకున్నాడు, సంపాదించకపోగా మాటలు ఎక్కువ మాట్లాడాడు. ఏం చేశాడు? 5 తీసుకున్న వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళు ఏమైనా మాట్లాడారా? అని మాట్లాడారు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎంప్టీ వెజల్స్ ఈజ్ ఏ మేక్ నాయిస్ అట. సింపుల్గా అంటే తెలుగులో ఖాళీ డబ్బాకు చప్పుడు ఎక్కువ అని అర్థం. నిండుగా నిండుగా ఒక డబ్బా నిండుగా పోసామనుకోండి, అది సౌండ్ చేయదు, శబ్దం రాదు. ఒక డబ్బాలో ఒక రాయి వేసి ఓపండి, కర్ణ కఠోరంగా శబ్దం చేస్తుంది. అందుకే ఏంటంటే 1 తీసుకున్నాడు ఎక్కువ మాట్లాడాడు, 1 తీసుకున్నాడు దాన్ని అభివృద్ధి చేసుకోక పోగా ఎక్కువ మాటలు మాట్లాడాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు, బాధ కలిగేలా మాట్లాడాడు. అన్ని 5 ఉన్నాడు, 2 ఉన్నాడు, చక్కగా దేవుడి దగ్గర వినయంగా మాట్లాడి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వాడిని తీసుకెళ్ళి మండుతున్న అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. అక్కడ ఏముంటుంది? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చివరికి ఏం పేరు వచ్చింది? ఇక్కడేమో సోమరపోత అనే పేరు వచ్చింది, చివరికేమో పనికి మాలినోడు అనే పేరు వచ్చింది. ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు? పనికి మాలినోడు. అంటే ఏ మంచి పనికి ఉపయోగపడ్డాడు? పనికి మాలినోడు తీసుకెళ్ళి ఎక్కడ పడేయండి? అగ్నిగుండంలో పడేయండి, అక్కడ ఏడుస్తా చస్తాడు, అక్కడ పడేయండి, వాడి పని అయిపోద్ది అన్నాడు. అది పరలోక రాజ్యం గురించి దేవుడు. పరలోక రాజ్యంలో ఇప్పుడు ఎవరుంటారు చెప్పండి? పరలోక రాజ్యంలో ఎవరుంటారు? మందిరానికి పోయేవాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, వాళ్ళేనా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు, బలలో వారం పాలు పొందేవాళ్ళు, వీళ్ళు ఉంటారా? ఎవరుంటారు? ఉంది. అవన్నీ ఉండాలి. మందిరానికి వెళ్ళాలా, క్రమంగా ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, బలలో పాలు పొందాలా, బాప్తిజం ఇవన్నీ ఉండాలి. వాటితో పాటు ముఖ్యంగా దేవుడు నీకు అప్పగించినది, దేవుడు నీకు పంచి ఇచ్చినది, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము చొప్పున నీకు ఇచ్చిన తలాంతు, నీ భక్తి ఏదైతే ఉందో దాన్ని నువ్వేం చేయాలా? గుంటలో పెట్టద్దు. ఏం చేయొద్దు? మట్టిలో పెట్టద్దు. గుంట తీసి గుంటలో పెట్టద్దు.
దేవుడు నీకు ఇచ్చిన భక్తిలో నువ్వు సంవత్సరం రెట్టింపు భక్తి నీలో పెరగాల. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ నీకు ఉన్న తలాంతులో నిన్ను నిపుణత కలిగిన వ్యక్తి అవ్వాలి. ఏమవ్వాలా? తన పనిలో నిపుణత కలిగిన వాడు రాజులు ఎదుట నిలుచునన్నాడు దేవుడు. ఏమవ్వాలి? నీ పనిలో ఉన్న నైపుణ్యతతో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎన్నో మహా గొప్ప సంతోషంలోను సమృద్ధి నీకు సర్వ సమృద్ధిలోనికి తీసుకొచ్చి దేవుడికి పరలోక సంతోషంలో పాలు పొందే భాగ్యాన్ని పొందుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎగిపించుదాం ప్రార్థనలో. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఎలా వాడుకుంటున్నామో, దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో అది నీకును దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు వాడుకునే వ్యక్తిగా ఉన్నావో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరుచుకునే వ్యక్తిగా ఉన్నావో, లేక దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏమీ వాడకుండా, దేవుని కోసం ఏమీ ఉపయోగించకుండా దానిని అట్లాగే పక్కన పెట్టి మట్టిలో పెట్టిన సోమరులాగా ఒకవేళ మనం మారిపోతున్నామేమో. ఎగిపించుదాం ప్రార్థనలో. ఒకవేళ దేవుడు మనకిచ్చిన సమయమంతా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయమంతా నువ్వు వృధా చేస్తా, ఏం దేవుడికి ఉపయోగకరంగా నువ్వు ఒకవేళ లేకుండా ఉంటున్నామేమో. రేపు చెడ్డదాసుడు అంటాడేమో దేవుడు, సోమరి అంటాడేమో దేవుడు, వీడిని తీసుకెళ్ళి అగ్నిలో పడవేయండి అంటాడేమో దేవుడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకోసం దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు గొప్ప తలాంత్ ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు మట్టిలో పెట్టమని ఇవ్వలేదు. దేవుడు నీకు ఇచ్చిన సమయము, ఆయుష్, ఆరోగ్యము, సమస్తమైన వనరులన్నీ కూడాను దేవుడు నీకు ఇచ్చిన భక్తిలో ఆ తలాంతులు అభివృద్ధిపరుచుకోవాలని, అభివృద్ధిపరుచుకొని మన పరమ తండ్రి యొక్క పరలోకపు సంతోషములు నువ్వు పాలివారు కావాలని, ఆ పరలోకములో దేవునితో సర్వ సమృద్ధిని నువ్వు అనుభవించాలని దేవుడు నీకు గొప్ప తలాంతులు ఇచ్చాడు. కాబట్టి ప్రభు కోసం వాడబడదాం, ప్రభు కొరకు వాడబడదాం, ప్రభు వలన వాడబడదాం, ప్రభు ద్వారా వాడబడదాం, ప్రభు చేత వాడబడదాం. ఏకీభవించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు, నేను ఉదయకాల సమయంలో మరొకమారు మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడైన మా ప్రభు, మరొకమారు మీకు వందనాలు. నైనా మీరు భూమి మీద నుండి పరలోకమునికి ఆరోహణమై వెళ్ళిపోతాం. భూమి మీద ఉన్న మా ప్రభు మమ్మల్ని అందరినీ ప్రేమించి ఒక్కొక్కరికి నైనా మీరు విభజించి పంచి ఇచ్చిన తలాంతులను బట్టి, ఆత్మీయ వరాలను బట్టి, కృపావరాలను బట్టి మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు రాయిరా. మీరు మాకు అప్పగించిన తలాంతుల విషయాలలో, వరాల విషయాలలో మరలా ఒకరోజు మీరు మమ్మల్ని లెక్క అడిగినప్పుడు మా దగ్గర జవాబు ఉండాలి. నైనా మీరిచ్చిన వాటిని అభివృద్ధిపరచుకోవటంలోను, మీరిచ్చిన వాటిని విస్తారంగా మీ కొరకు వాడటంలోను, మీరిచ్చిన తలాంతుల వల్ల మీ రాజ్యమును కట్టుటలోను, మీరిచ్చిన తలాంతుల వల్ల మరికొన్ని ఆత్మను పరలోకం నడిపించటంలోను, మరికొన్ని ఇందరి కుటుంబాలు జీవితాలు నిలబెట్టుటకు కట్టుటలో మా ప్రభువా మీ చేతుల్లో పనివారముగా వాడబడే భాగ్యము మా అందరికీ దయచేయండి. సంఘమునకు వెలుపడను, సంఘము లోపడను, పరిచర్యలో వాడబడే భారము, ప్రార్థించుటకు, ఉపవాసముడటకు, ఉపకారము చేయుటకు, ఉపచారము చేయుటకు, సంఘములో పరిచర్యలో, మందిరపు పరిచర్యలో, సువార్త పరిచర్యలో, వాక్య పరిచర్యలో నైనా అన్ని విధముల తలంతులు కలిగి ఉన్నాం. అన్ని విధాలుగా మా పూర్వ వాటిని అభివృద్ధిపరుచుకుంటూ నైపుణ్యత కలిగిన వారంగా మీ ఎదుట నిలబడే భాగ్యం దయచేయండి. నమ్మకమైన వారంగా మీ ఎదుట నిలబడే భాగ్యం మా సంఘానికి, సహాసానికి దయచేసింది. ఏ ఒక్కరూ సోమరిగా ఉండక, మీరిచ్చిన తలాంతులు ఎవరు కూడా మా ప్రభు సమయాన్ని వృధా చేసేవారుగా ఉండక, దుర్వినియోగం చేసేవారుగా ఉండక, సోమరివైన చెడ్డదాసుడని మీ చేత ఆ రోజున మా ప్రభు మీ కోపానికి గురయ్యేవారుగా ఉండక, భయంకరమైన ఏడ్పును పండ్లు కొరికే స్థలమైన నరకములోనికి వెళ్ళేవారుగా ఉండక, మీరిచ్చిన తలాంతులు ప్రతి ఒక్కరూ జ్ఞానం ఉండగానే, ప్రాణం ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, ఎవరు ఉండగానే మీ కొరకు వాడబడుతూ ఇచ్చిన తలాంతులు ఇంకాస్త అభివృద్ధి పరుచుకుంటూ మా ప్రభు ఆత్మీయ జీవితాన్ని ఇంకాస్త మరింతగా మీకు దగ్గరగా కట్టుకుంటూ మరే అనేకమైన ఆత్మలను మీ పాదార్చన తీసుకురావటంలోను, మీ రాజ్య విస్తరణలోను, సంఘక్షేమాభివృద్ధి కొరకు వాడబడే గొప్ప భాగ్యము ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి, మా సంఘ బిడ్డలకును, మా దేశ ప్రజలందరికీ దయచేయమని కూడిన మమ్మల్ని అందరూ మీ పాదాలకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.